కదలినారు కదలినారు అతివలంత కదలినారు, తరలినారు తరలినారు మగువలంత తరలినారు, 14 సంఘ మహిళలంత కదలినారు, కందనోలు క్రైస్ట్ చర్చికి సంఘమై కూడినారు. రెవరెండ్ మేకల రాజేంద్ర బాబు గారు మరియు శ్రీమతి షీబా గురులమ్మ గారు ఆహ్వానం పలుకగనే రీజనల్ విమెన్స్ రిట్రీట్కు ఉత్సవమై చేరినారు. ప్రభువుపై ఆసక్తితో ప్రవాహమై వచ్చినారు. నంద్యాల అధ్యక్షకండ బిషప్ గారైన ది రైట్ రెవరెండ్ కామనూరి సంతోష్ ప్రసన్న తండ్రి గారు మరియు శ్రీమతి బ్యూలా తల్లి గారు విశిష్ట అతిథులని తెలియగానే వారి మొదటి రీజనల్ విమెన్స్ రిట్రీట్కు చరితనెప్పుడు చూడనంత గుంపుగా కూడినారు. విమెన్స్ రిట్రీట్ చరితలో మైలురాయిగా నిలిపినారు. హయల్ అనే హీబ్రూ పద అంశంగా సామాన్య స్త్రీ అసామాన్య దేవుడు అనే క్యాప్షన్తో స్త్రీకి కొత్త అర్థాలు చూపుతూ పరాక్రమశాలి, ఆదర్శవంతురాలు, సామర్థ్యం గలది, బలమైనది స్త్రీ, ప్రేమ, క్షమాపణ, ఓర్పు కలిగినది స్త్రీ, దేవుని ప్రతినిధి స్త్రీ, ఆమె దేవుడు అంటూ ఆధ్యాత్మిక దిద్దుబాట్లు స్త్రీలకు చూపెడుతూ హెచ్చరిస్తూ దీవిస్తూ ఆసక్తిగా కొనసాగే మన బిషప్ తండ్రి గారి పీఠిక ప్రసంగం. కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను అంటూ మొదలుపెట్టి అందం, ఆనందం, ఆహ్లాదం స్త్రీలని, స్త్రీలారా ఒక్కసారి నిలబడి వెనుతిరిగి చూసి ఆలోచించు, నేర్చుకో, మార్చుకోమంటూ పిలుపునిస్తూ దేవుడి బాహ్య స్వరూపం పురుషులు, దేవుడి గుణగణాల స్వరూపం స్త్రీలంటూ వివరిస్తూ ఉదయ సాయంత్రాలు స్త్రీ, చంద్రబింబ సౌందర్యం స్త్రీ, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి స్త్రీ అంటూ ఉదహరిస్తూ అద్భుతమైన దేవునితో అంటుకట్టబడమని హెచ్చరిస్తూ తాను సామాన్య స్త్రీనంటూ అసామాన్య దేవునితో తన ప్రయాణం సాక్ష్యమిస్తూ కొండలు, కోనలు, ఎత్తుపల్లాలు అధిగమించి ప్రవహించే జలపాతంలా విశిష్ట ప్రసంగీకులుగా వాక్యాన్ని కుమ్మరించిరి మన తల్లిగారు. తెలుగులో వ్యాకరణంతో బైబిల్ వాక్యాలు జతకట్టి వేద వాక్య సారాంశానికి నిలువెత్తు రూపంలా తోచే ఆధ్యాత్మిక పరిజ్ఞానంలో సొలోమోను వంటి జ్ఞాని, నంద్యాల అధ్యక్షకండ కోశాధికారి రెవరెండ్ నందం ఐజక్ బాబు గారు దుఃఖ నివారణలో స్త్రీలని వాక్యం విని సరిచేసుకొని ఇతరులను సరిచేయమని అభినందనలు అందించగా, కర్నూలు పాస్ట్రేట్ 1 and 2 స్త్రీల మైత్రి వారు వేద పుస్తకమా అంటూ అభినయించగా, కుంబాయ కుంబాయ అంటూ విజ్ఞాపించగా, విశ్వాస వనితలం యెహోవా నీడన నివాసులం అంటూ గీతాలాపనలతో ప్రభువును స్తుతించగా, 500 1000 మంది అయినా ఆతిథ్యం ఒక్కటే అంటూ రెవరెండ్ రాజేంద్ర బాబు గారు మరియు శ్రీమతి షీబా గురులమ్మ గారి అధ్యక్షతన 14 సంఘ గురువులు, గురువులమ్మలు, విమెన్ ఫెలోషిప్ సభ్యుల సహకారంతో 1000 దినములు బ్రతుకుట కంటే ఆయన మందిర ఆవరణలో ఒక్క దినం గడుపుట మేలనేంతలా కార్యక్రమమాద్యంతం ప్రభుతో సహవాసం సాగించి ఆనందాన్ని గుండెలలో, ఆశీర్వాదాలు తలపై ధరించి ఆ ప్రభువుకు మహిమ తెచ్చేలా కష్ట నష్టాలు ఎన్ని ఎదురైనా తాము సామాన్య స్త్రీలైనా అసామాన్య దేవుడు మాకు తోడని సాగెదమని పతినబూని సాగిరి అతివలంతా సాగిరి, ఆనందంగా సాగిరి ప్రభువు తోడ సాగిరి. నమస్కారములు.